నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ హాస్పిటల్లో పురిటి బిడ్డను ఎక్స్చేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు దుండకులు. సుప్రజ శ్రీనివాస్ దంపతులకు జన్మించిన మగ బిడ్డను మరో దంపతులకు అప్పజెప్పి వారి ఆడబిడ్డను వీరికి అప్పగించే ప్రయత్నం చేశారు. బిడ్డ చేతికి వేసిన ట్యాగ్ తీయకుండానే కుట్రకు యత్నించడంతో విషయం బయటకు పొక్కింది. హాస్పిటల్ యాజమాన్యం కుట్రపై శ్రీనివాస్ బంధువులు ఆందోళనకు దిగారు. దీనిపై డాక్టర్ను యాజమాన్యాన్ని బాధితులు నిలదీశారు. విషయం బయటకు రానివ్వకుండా కప్పిపుచ్చే చర్యలు చేపట్టినట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ హాస్పిటల్లో పురిటి బిడ్డలను ఎక్స్చేంజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సుప్రజ శ్రీనివాస్ దంపతులకు జన్మనిచ్చినటువంటి మగ బిడ్డను మరో దంపతులకు అప్పజెప్పి వారి ఆడబిడ్డని వీరికి అప్పగించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. సాగర్ రెడ్డి, చెప్పండి, ఆల్రెడీ వీళ్ళకి పుట్టినటువంటి శ్రీనివాస్ సుప్రజకు పుట్టినటువంటి మగ బిడ్డను వేరే వారికి అప్పగించి వేరే వారి ఆడబిడ్డను కూడా ఇక్కడ నెల్లూరు హాస్పిటల్లో ఎక్స్చేంజ్ అనేది చేస్తున్నారు దుండగులు అనే డీటెయిల్స్ అయితే అందుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు కావచ్చు లేదంటే సిబ్బంది వాళ్ళ యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో పూర్తి వివరాలు చూసుకుంటే పాత కడపాలెం అనే గ్రామానికి చెందిన సుప్రజ శ్రీనివాస్ అనే దంపతులకి మగ శిశువు జన్మించారు. వీరు ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువు జన్మించిన అనంతరం ఆ బిడ్డకి ఆరోగ్యం సరిగా లేదని ఆ డ్యూటీలో ఉన్న నర్సులు ఎవరైతే ఉన్నారో సోని నిరూష అనే ఇద్దరు నర్సులు ఆ బిడ్డని ఈ రోజు మధ్యాహ్నం అంటే గురువారం మధ్యాహ్నం నేరుగా పక్కనే ఏదైతే ఐసీయూ ఉందో అక్కడ తీసుకెళ్లి వైద్యం అందించి తిరిగి మళ్ళీ తీసుకొస్తాం వార్డుకి అని చెప్పి తీసుకెళ్లడం జరిగింది. అనంతరం సుమారుగా 5-6 గంటల పైన సమయం గడుస్తున్నా బిడ్డను మళ్ళీ తిరిగి తీసుకురాకపోవడంతో తల్లిదండ్రులు సుప్రజ శ్రీనివాసులు వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించే క్రమంలో కూడా అదే అంతా కూడా ఈ మెటర్నిటీ వార్డు కాబట్టి అక్కడ పక్కన వార్డులో వెళ్తూ ఉంటే వీళ్ళ బిడ్డ మగబిడ్డ వీళ్ళకి జన్మించిన మగబిడ్డ పక్కనే ఉన్న బెడ్ మీద కనిపించడం ఒకంత వీళ్ళు ఆందోళనకు గురయ్యారు. మా బిడ్డ చికిత్సకి తీసుకెళ్ళడం ఏంటి, పక్క బెడ్ లో ఇక్కడ ఉండడం ఏంటని చెప్పి వాళ్ళు ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఆ బిడ్డ తమ బిడ్డని హక్కును చేర్చుకుని గట్టిగా ఆసుపత్రి సిబ్బందిని అయితే నిలదీశారు. మా బిడ్డని వైద్యానికి తీసుకెళ్లారు, మరి పక్క బెడ్ లో ఎలా ఉందని చెప్పి వాళ్ళు ప్రశ్నించిన క్రమంలో సిబ్బంది కొంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, ఇప్పుడు ఏమైంది ఇక్కడే బిడ్డ ఉన్నారు కదా అని చెప్పి కొంత నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో వాళ్ళు కంగు తిన్నారు. ఇదే నేపథ్యంలో వాస్తవానికి వీళ్ళకి పుట్టిన మగబిడ్డ అయితే పక్క బెడ్ లో ఉన్న ఆడబిడ్డని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మొదటగాని కొంత రూమర్స్ ఉంది. సో వాళ్ళకి మగబిడ్డ పుట్టితే ఆడబిడ్డ ఎలా ఇస్తారు, అలాగే వైద్యాన్ని తీసుకెళ్లిన బిడ్డని తీసుకురాకుండా పోవడం, మళ్ళా వీళ్ళ చాలా గంటల సేపు వీళ్ళని అలాగే లేట్ చేసిన తర్వాత ఆ బిడ్డని చూపించకపోవడం, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలకైతే తెరదీస్తున్నాయి. ప్రధానంగా బిడ్డలు ఏదైనా ప్రసూతి వార్డులో కన్న తర్వాత వాళ్ళకి ట్యాగ్లు వేస్తారు. ట్యాగ్లు వేసిన తర్వాత ప్రతి బిడ్డకి నంబర్ 2 సిస్టమ్ అంతా ఉంటది. ఏదైనా వైద్యానికి అత్యవసర వైద్యానికి ఐసీయూలకి తీసుకెళ్ళినా కూడా నిరంతరం కూడా పర్యవేక్షణ ఇస్తారు. పర్యవేక్షించిన తర్వాత ఒక్క అటెండర్ అంటే తల్లి గాని తండ్రి గాని ఎవరైనా కొన్ని గంటల తర్వాత అనుమతి ఇస్తారు. ఈ క్రమంలోనే బిడ్డకి ఎంతో రెస్పాన్సిబిలిటీగా ఉండవలసిన వైద్య సిబ్బంది ఎవరైతే నర్సులు ఉన్నారో వాళ్ళు మొదటికి 5-6 గంటల మగబిడ్డని అసలు వైద్యానికి తీసుకెళ్ళకపోవడం కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూడవలసిన అంశం. వైద్యానికి ఐసీయూలకి తీసుకెళ్లాల్సిన మగబిడ్డని పక్క బెడ్ లో ఉంచడం ఏంటి, అలాగే అక్కడున్న ఆడబిడ్డని వీరికి ఇవ్వడం ఏంటి అని కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తున్నాయి. వాళ్ళ డ్యూటీ అసలు చేస్తున్నారా, వాళ్ళు అసలు బాధ్యతగా ఉన్నారా ఇవన్నీ కూడా లేవనెత్తున్నాయి. ఒకవేళ ఆ బిడ్డకి ఏదైనా అత్యవసర ఐసీయూలకి వైద్యానికి వెళ్ళవలసిన కుర్రోని ఇక్కడ పక్కన బెడ్ ఆ బాలుని ఒకవేళ ఏదైనా ప్రమాదం జరుగుంటే ఎవరు దానికి బాధ్యులని చెప్పి తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇప్పటికే హాస్పిటల్ కి ఒక డెవలప్మెంట్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీకి సంబంధించి ఒక జనసేన నాయకుడు కూడా ఈ వ్యవహారంలో ఎంటర్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఆ ఎంటర్ అయ్యడం కూడా అంటే ఈ విషయాన్నంతా కూడా సద్దుమణించే విధంగా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉండేందుకు కూడా ప్రయత్నం చేశారు. అలాగే ఆ తల్లిదండ్రులకు కూడా కొంత భయభ్రాంతులకు లేదంటే బెదిరించే ప్రయత్నం కూడా చేసినట్టు మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సమాచారం అంతటి మీద ఖచ్చితంగా స్థానిక అంటే వాళ్ళు ఇప్పటికైతే కంప్లైంట్ ఇవ్వలేదు, పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి, లేదంటే హాస్పిటల్ ఇటువంటి సిబ్బంది నిర్లక్ష్యం మీద ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు లేదంటే డిఎంహెచ్ కాదు వీరంతా కూడా వివరాలు సేకరించి వారి మీద ఖచ్చితంగా అయితే ఏదైతే డ్యూటీలో విధుల్లో బాధ్యత లేకుండా వ్యవహరించారో వారి మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి ఇటు తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే వారంతా కూడా చాలా పేదవారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యానికి తమ బిడ్డ ప్రసూతికి వాళ్ళు నమ్ముకుని వచ్చినప్పుడు ఇలా సిబ్బంది నిర్లక్ష్యంతో వాళ్ళ బిడ్డకి ప్రాణానికి ప్రమాదం జరగబోయింది. అలాగే ముఖ్యంగా ఈ బిడ్డ ఏకంగా బిడ్డే మారిపోబోయాడు. సో ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు లేదంటే వైద్య సిబ్బంది కావచ్చు చాలా సీరియస్ గా తీసుకున్న వాళ్ళ మీద ఖచ్చితంగా అయితే కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? రైట్ సాగర్ రెడ్డి, థ్యాంక్ యూ.